సో మనం వెళ్ళి లోపల వండర్లాతో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనకు వచ్చేసి 4 టికెట్స్ వచ్చినాయి బర్త్డే ఆఫర్ తోటి. ఒక టికెట్ పర్చేస్ చేస్తే ఒక టికెట్ ఫ్రీ అనమాట. సో మనం ఇప్పుడు నాకు 1000 రూపాయలకే వచ్చింది. ఓకేనా? చవకా సూపర్ ఉంది అది వచ్చేది. సో మాకైతే ఇది వచ్చేసింది. సో వండర్లాలో అయితే ఫుడ్ తీసుకుంటే 440 రూపీస్ బిర్యానీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. భయపడ్డావు కదా. మళ్ళీ స్టార్ట్ అవ్వడం వదిలేరా. సో ఇప్పుడు వచ్చేసి మేము వండర్లా లోపల అయితే ఉన్నాను. టికెట్స్ దగ్గర ఒక టికెట్ వీళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే 2600 చెప్తున్నారు విత్ ఫుడ్తో సహా. వితౌట్ ఫుడ్ అయితే వీళ్ళు ఎవరో ఆన్లైన్లో అయితే వితౌట్ ఫుడ్ మనం చేసుకోవచ్చు. ఇంకొకటి మాకైతే 1800కే 2 టికెట్స్ అనమాట. అంటే 2002 టికెట్సే వచ్చేసింది. ఎట్లా అంటే ఐడి కార్డ్లో నాకు బర్త్డే ఈరోజు ఉంది. సో అందువలన బర్త్డే ఆఫర్ ఉంటుందా 4000కి 4 టికెట్స్ వచ్చేసి అంటే 1000 రూపీస్ పడింది. సో ఇక్కడ టికెట్స్ ఛార్జెస్ కూడా ఎలా ఉంటాయంటే 1800 అలాగే చూపిస్తారు. ట్యాక్స్ 400 దాకా పడుతుంది. ఎవ్రీ ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు, నార్మల్ కావచ్చు, అది ఎవరికైనా 400 దాకా ట్యాక్స్ పడుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ యొక్క బర్త్డే ఆఫర్ తోటి టికెట్స్ కార్డు చూపించేసి 1000 రూపీస్కి బడ్జెట్లో వచ్చిందనమాట. సో మనం వెళ్ళి లోపల వండర్లాతో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది వచ్చి హైదరాబాద్ వండర్లా. సో ఫస్ట్ నుంచి కూడా ఇది ఫేమస్. చాలా రైడ్స్ అయితే ఉంటాయి. మనం ఎక్కేది కొంచెమే కాబట్టి నేనైతే ఫాస్ట్ ట్యాగ్ కూడా తీసుకోలేదు. మనకు వచ్చేసి 4 టికెట్స్ వచ్చినాయి బర్త్డే ఆఫర్ తోటి. ఒక టికెట్ పర్చేస్ చేస్తే ఒక టికెట్ ఫ్రీ అనమాట. సో మనం ఇప్పుడు 1000 రూపీసే. అర్థమైందా? 1000 రూపాయలతో మనం అన్ని రైడ్స్ కంప్లీట్ చేయబోతున్నాం. అది బడ్జెట్ అంటే అలా ఉండాలి. మన ఛానల్ ఏంది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కాబట్టి సో అందుకని ఇంతసేపు వెయిట్ చేసింది. లేకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. 2600 కొంతమంది ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఫాస్ట్ ట్యాగ్ చెప్పించుకుంటారు. ఫాస్ట్ ట్యాగ్ ఏం తెలుసా? 3700. నార్మల్ టికెట్ విత్ ఫుడ్ 2600. ఇప్పుడు నాకు 1000 రూపాయలకే వచ్చింది. ఓకేనా? చవకా సో అట్లా అనమాట. అట్లా ఉంటుంది మనతోటి. సో బర్త్డే ఆఫర్ తోటి వస్తే ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ. 1000 రూపాయలతో అయితే ఒకరికి వచ్చేసింది. ఇద్దరికి 2000, నలుగురికి 4200. కొంచెం అటు ఇటుగా మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఓకేనా? సో ఈ రోజు మనం హైదరాబాద్ వండర్లాని అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో చివరి వరకు చూడండి. వచ్చి 35691. సో దీని కాస్ట్ వచ్చి 407 రూపీస్ ఇస్తున్నారు. 50 రూపీస్ రిటర్న్ చేస్తారు ఈ వాచ్ మళ్ళీ ఇచ్చినప్పుడు. సో ఇది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉంటుంది ఒకటి మనకి. సో దీన్ని ఇక్కడ స్కాన్ చేస్తే లాక్ ఓపెన్ అయ్యింది. సో అదనమాట. 2 బ్యాగ్స్ 3 బ్యాగ్స్ పడతాయి అంటే ఎక్కువ పట్టవు. 2-3 బ్యాగ్స్ పడతాయి. సో మనం ఇక్కడ పెట్టేసి వాటర్ రైట్స్ పంపించుకోవాలి. మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇవి మామూలుగా అయితే 400 ఓన్లీ టీషర్ట్. ప్యాంట్ కావాలంటే ఇంకో 300, 700 అట్లా చెప్తారు ఇక్కడ. కానీ ఇక్కడ కొంచెం అప్డేట్గా ఉంటాయి అన్నమాట. కొంచెం కలర్లుగా ప్రింటెడ్ టైప్ ఉంటాయి. సో మీకు కావాలంటే తెచ్చుకోవచ్చు. అది ఇక్కడైనా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఫోన్ పెట్టిన బాక్స్ ఉంది కదా, 350 రూపీస్. అది వాటర్ వల్ల పెట్టింది. సో కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని వండర్లా ఎంజాయ్ చేయండి. ఓకే? ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్లోకి అయితే వచ్చాను. ఎందుకంటే వాటర్ బాటిల్ ఆర్డర్ తీసుకొని ఫస్ట్ మనం వాటర్ నీడ్ కాబట్టి వాటర్ దగ్గరికి వచ్చాం. వాటర్ 60 రూపాయలు సో తీసుకున్నాం. ఫస్ట్ తాగేసిన తర్వాత అయితే మనం రైడ్స్కి వెళ్దాం. ఓకేనా? సూపర్ ఉంది అది వచ్చేది.
ఒకసారి నేను ట్రై చేయండి. నార్మల్ గా అయిపోయినట్టు ఉంటుంది కానీ 2 స్టెప్పులతో అయితే సూపర్ అనిపించింది. ఫస్ట్ అయితే కంప్లీట్ అయింది. వాటర్ రైడ్ కి దిగేసి ఎందుకంటే 2 అయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. సో మినిమం 45 మినిట్స్ పట్టింది అనమాట ఈ రైడ్ కి. సో ఎల్లో వచ్చిన తర్వాత చెప్తాను, దగ్గరికి వెళ్తే దాన్ని చూపిస్తాను. క్యూ చూడండి ఎంత పెద్దది ఉందో. సో ఫాస్ట్ ట్రాక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చదువుకోండి. ఇక్కడ రీఎంట్రీ ఫర్ ద సేమ్ రైడ్ విల్ బి పర్మిటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఎవ్రీ 1 hour. సో అదనమాట. సో ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నంత మాత్రం 4-5 సార్లు ఎక్కేటప్పుడు ఒక్కసారి అయితే అన్ని కంప్లీట్ అయింది కానీ అన్ని రాదు. సో ఫొటోస్ కూడా వచ్చాయి ఇక్కడ చూసుకుంటున్నారు చూడండి. సో అలా మన ఫొటోస్ కూడా వస్తాయి. సో అవి తీసుకోండి. సో మాకైతే ఇది వచ్చేసింది. సో అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మొబైల్ ఇవన్నీ ఇక్కడ పెట్టేయాలి. మొబైల్స్ స్పెట్స్ ఏమి ఉండకూడదు. మెంబర్స్ అయితే అడుగుతున్నారు. సో వండర్లాలో అయితే ఫుడ్ తీసుకుంటే 440 రూపీస్ బిర్యానీ. సో దీని నిండా వచ్చింది. ఒక 3 మొక్కలు వచ్చినాయి. అయిపోయింది. మేము ఆకలి మీద ఉన్నాం అందుకని తినేసాము. తర్వాత లంచ్ లాగా ఇచ్చాడు కానీ ఇదైతే 450. సో ఇది తీసుకున్నందుకు మనకు ఒక బిల్లుకి ఒక డ్రింక్ అయితే ఫ్రీ ఇచ్చారు. సో అలా తినేసాము, అయిపోయింది. ఇంకోటి ఖాళీ అయిపోయింది. టైం 5 అయిపోతుంది. 5 అయిపోయింది. మెకానికల్ రైడ్స్ ఇంకా మెకానికల్ రైడ్స్ చేస్తే ఇంకా ఆర్డర్లు అయిపోతాయి. రోలర్ కోస్టర్ పై దగ్గరికి వచ్చేసాము. వెనకాల చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో అదంతా దాటుకొని వచ్చేసాము. సో ఇదనమాట, గేట్లు తెరిచారు. రారా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. వాడు చూడు ఇది కదిలేలోపే చచ్చిపోయేటట్టున్నాడు. భయపడ్డావు కదా. మళ్ళీ స్టార్ట్ రావాలి. వదిలేర్రా 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 వదిలేర్రా.
సూపర్ ఉంది. మన కెమెరాలో వీడియో కూడా వచ్చింది. సో మనం కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందా. చూసారు కదా, సూపర్ అయితే ఉంది అనమాట. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత. మనం బయటకు వచ్చేసి సర్దుకొని వెళ్ళిపోతున్నాం. టైం అయితే 9 అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తోటి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని భావిస్తూ మరో ఇంట్రెస్టింగ్ బడ్జెట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తారు. సో చాలా వరకు కట్ చేసి మంచిగా మీకు వీడియోని అయితే రెడీ చేసి పెడతాను. ఓకేనా?